ఈ మానవ హక్కులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి కూడా వీరొక శాంతియుత ధర్నాకైతే ధర్నా చౌక్ వేదికగా కూడా వీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు శేఖర్ భాషా ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఈ శాంతియుత ధర్నాకు సంబంధించి వీరు ఏం కోరుకుంటున్నారో, వారి డిమాండ్ చేసి హీటిమ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి, ఇలాంటి అనేక అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. సో ఈరోజు మీరు పోరాటం చేస్తున్నారు, హీటిమ్స్ కావాలని. ఏంటన్నా గతంలో అంటే హీటిమ్స్ ఉన్నాయి, ఇప్పుడు హీటిమ్స్ ఏంటి అసలు దీనికి? అంటే చాలా మంది అబ్బాయిలు తప్పుడు కేసుల బారిన పడి చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. అతుల్ సుభాష్ కావచ్చు, ఇక చాలామంది. ఆయన చచ్చిపోయిన తర్వాత మనం కొన్నాళ్ళు మాట్లాడాం, హడావిడి చేసాం, తర్వాత ఎవరి దారిని వాడు చూసుకున్నాం. ఆయన ఒక మాట అన్నాడు, జస్టిస్ ఇస్ డిలేడ్, నా చితాభస్మం చెత్త కుప్పలో పడేయండి న్యాయం జరగకపోతే అని చెప్పేసి చనిపోయాడు. ఒక మనిషి చావుకు కూడా మనం కొన్నాళ్ళు ఊరికే హడావిడి చేసాం. బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఇంకొక మగాడు అలా చచ్చిపోకుండా ఉండాలి అంటే అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ కళ్ళ ముందు కనబడుతున్న మాకు లైవ్ ఎగ్జాంపుల్స్, ఆశ్చర్యం కేసు చూసాం, జానీ మాస్టర్ కేసు చూసాం, ఇలా చాలామంది కేసులు చూస్తున్నాం. సో చట్టాల్లో ఉన్న లొసుగులు యూజ్ చేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని పీడించడం అనేది జరుగుతుంది. ఇందాక లాయర్ గారు కూడా చెప్పారు, 95% కేసులు తప్పుడు కేసులు అని నాకు తెలుసు, కానీ మనం చేయాల్సి వస్తుందని. సో ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మగాళ్ళ కోసం కూడా ఒక కమిషన్, మగాళ్ళ కోసం ఒక హీటింగ్ రావాలనేది మా డిమాండ్. సో అంటే షీటిమ్స్ గతంలో కూడా వచ్చాయి, అవి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆడవాళ్ళ మీద చాలా రకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళకే రక్షణ లేనప్పుడు హీటిమ్స్ తీసుకొచ్చి ఇవన్నీ మగవాళ్ళకి ఏదైతే ఉందో హీటిమ్స్ ద్వారా ప్రయోజనం జరుగుతుందని మీరు భావిస్తున్నారు. అంటే ఈ అన్యాయానికి గురవుతున్న వాళ్ళు లేడీస్లో ఎలా ఉన్నారు, జెంట్స్లో కూడా అలా ఉన్నారు. లేడీస్ అందరూ కూడా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు కాదు, మగవాళ్ళందరూ కూడా రేపులు చేసేవాళ్ళు కాదు. సో దీంట్లోనూ అమాయకులు ఎలా బాధలకు పడుతున్నారో అలాగే మగవాళ్ళు కూడా చాలామంది ఇలా వేధింపులకి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం మనం ఒక ఆర్గనైజేషన్ తీసుకురావాలని. ఎందుకంటే అటువంటిది లేకపోతే, ఒక వినే చెవి కూడా లేకపోతే, మీరు బాధలో ఉన్నారు, మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని వదిలేసిపోయింది, తూ అని ఉమ్మేసింది, మీరు వెళ్ళి అమ్మాయి మీరు కేసు పెట్టడానికి సెక్షన్ కూడా లేదు, మీరు అలాంటప్పుడు ఏం చేస్తారు? ఏదో తాగేసి మీ ఉద్యోగం వదిలేసి జీవితం అంతా నాశనం చేసుకొని లేకపోతే ఆత్మహత్య చేసుకొని ఇటువంటివి చేసుకోకుండా ఉండాలంటే, అరే మనకి భరోసా సెంటర్ ఒకటి ఉంది, వెళ్దాం అక్కడ మాట్లాడదాం, మనకి ఏ రకమైన న్యాయం జరుగుతుంది అని చెప్పి మీరు ఏం చేయక్కర్లా, జస్ట్ ఒక సెంటర్ పెట్టండి. కనీసం మగాడు వెళ్ళి ఒక మాట, సార్ నాకు ఇది జరిగిందని చెప్పుకోవడం వల్ల వాడు బాధనే తగ్గుతుంది, ఆత్మహత్యలైనా ఆగుతాయి. సో హీటింగ్స్ అనేది అందుకోసం నేను అడుగుతున్నాను. సో గతంలో రాజ్ తరుణ్ లావణ్య విషయంలో కూడా మీరు గట్టి పోరాటం చేశారు రాజ్ తరుణ్ తరఫున. ఏంటన్నా అంటే దీనిలో భాగంగానే ఇది తీసుకొస్తున్నారని మేము భావించుకోవచ్చు. అదొకటే కాదండి. ఇప్పుడు మీరు ఆ కేసులో ఆడియోలు వినుంటే పచ్చి బూతులు తిరుగుతుంది. ఒక మనిషి, ఒక ఆడ మనిషి అంత పచ్చి బూతులు తిరగడం నేను జీవితంలో చూడాల. అది కూడా ఇంకొక తల్లిని తిరుగుతుంది, అవార్డులు ఏవో తీసుకొచ్చి తలపగలు కొడుతుంది. ఇంత దారుణంగా గృహహింస ఆవిడ చేస్తుందని క్లియర్ కస్ట్గా ఎస్టాబ్లిష్ అవుతున్నా కూడా మగాడికి ఒక సెక్షన్ లేదు డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఆడవాళ్ళ మీద పెట్టడానికి. అది మన దౌర్భాగ్యం బేసికల్లీ. ఆ మగాడివి కదా నీకే. ఇప్పుడు రాజ్ తరుణ్ నేను అడిగా, అంత ఎలా భరించావయ్యా అని అంటే, తిరిగి కొట్టడం ఒక నిమిషం పని, బట్ కొడితే మన మీద కేసులు, మనం మళ్ళీ బయటకు వచ్చి ఆడదాన్ని కొట్టేశాడు, వీడియో ఒక దుర్మార్గుడు అని చెప్పి చిత్రీకరించి ఇవన్నీ డీఫేమ్ అవుతాయి. సో మౌనంగా ఉండడం వల్ల మగాడు భరిస్తూ ఆఖరికి చచ్చిపోయే స్టేజ్కి వెళ్తున్నాడు తప్ప న్యాయం జరగట్లేదు. వాడికి న్యాయం జరుగుతుంది అనే భరోసా కల్పించే ఒక చట్టం, ఒక సిస్టమ్ రావాలి. సో హ్యూమన్ రైట్స్కి సంబంధించి మగవాళ్ళకి అన్యాయం జరుగుతుందని మీరు కళాఖండికి చెప్తున్నారు. దిస్ ఇస్ మెన్స్ రైట్స్, హ్యూమన్. సో ఒంటరిగా మీరు ప్రజల్లోకి వచ్చారు, ఈ ఉద్యమాన్ని ఒక లేవదీశారు, ఎట్లా సక్సెస్ అవుతారా? ఈ టీమ్స్ సాధిస్తారా? నేను చేసిన చాలా చిన్నది భయ్య. ఆ అతుల్ సుభాష్ అని ఆయన ప్రాణ త్యాగం చేసి ఒక స్ఫూర్తి రగిలించారు దేశం మొత్తం మీద. అది ఆరిపోకుండా చేతులు అడ్డం పెడుతున్నాను అంతే నేను. సో ఈ టీమ్స్కి సంబంధించి ఏదైనా చెప్పాల్సి అంటే ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా హీటింగ్స్ అనేవి కనుక ఉండడం వల్ల మగవాళ్ళకే కాదు ఆడవాళ్ళకి కూడా కొంత ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మగాడు తనకు అన్యాయం జరిగిపోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తాడా, పోరా ఇక్కడ తీసుకునేది లేదని అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఇంకా నాకు న్యాయం దొరకదు, నా న్యాయం నేనే చేసుకోవాలి, వాళ్ళ మీద వీళ్ళు పొడి చేయడము, వాళ్ళని చంపేయడము, లేకపోతే కాకపోతే వీడికి చచ్చిపోవడము, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు సైతం ఆడవాళ్ళ బ్లాక్మెయిల్కి గురి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారంటే మీకు తెలుసు కదా. అంత దారుణమైన పరిస్థితి. సో ఇది అందరూ చేయరమ్మా. 99 మంది 100కి ఆడవాళ్ళు మంచి వాళ్ళే ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఇలాంటి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఇదే పనికి ఒక 10 మందిని 100 మందిని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఒక ఈ ఉద్యమంలాగా లేకపోతే వాళ్ళ ఉపాధి హామీ పథకంలాగా కొనసాగిస్తున్నారు. సో కోర్టు సినిమాను ఒకటి సమాజంలో సంచలనాత్మకంగా అనిపిస్తుంది, ఫోక్సో దుర్వినియోగం అవుతుందని చెప్పేసి కూడా ఒకటి చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో మీరు కూడా ఈ హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఒక శాంతియుత ధర్నా చేస్తున్నాయి అంటే దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎట్లాంటి అంశాలు డిమాండ్లు ఉన్నాయి? అదే ఇప్పుడు పోక్సో కూడా ఎలా మీరు గమనిస్తే, ఇప్పుడు జానీ మాస్టర్ మీద పోక్సో పెట్టారు. 5 ఏళ్ళు కలిసి ఉండి ప్రేమించుకొని సడన్గా ఒక రోజున అది రేపు
అది కూడా పోక్సో అని పెట్టడం, ఇటువంటిదే కదా మనం చూసాం. అంటే ఏ రకమైన సాక్ష్యాలు ఏమీ ఉండక్కర్లా, జస్ట్ వెళ్ళి మనం కేసులు పెట్టేయచ్చు. మరి అదేదో డాన్స్ షోలో చేయడానికి 18 ఏళ్ళు పైన ఉన్న వాళ్ళు చేయడానికి మాత్రం అప్పుడు మేజరు, తర్వాత ఇప్పుడు అంటే మేజర్ మైనర్ అనేది సబ్జెక్టివ్ టు నేషన్. మన భారతదేశంలో ఇవాళ 18, రేపు 21 అవ్వచ్చు, అంతకుముందు 16 ఏళ్ళు. అంతెందుకు మన తెలంగాణ సాధించిన కేసీఆర్ గారికి 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో వివాహం జరిగినట్టుంది ఆయనకి. సో అంటే చట్టం ఉంది, టెక్నికల్గా ఆవిడ 17 ఏళ్ళ 364 రోజులు కాబట్టి ఆవిడ మైనర్ కింద వస్తుంది, కాబట్టి వీడు చేసింది శృంగారం కాదు రేపు అనేద్దామా? అంటే ఈ చట్టాలు జనాలకి తెలియడం కూడా అవసరం. ఆ కోర్టు సినిమాలు అదే చెప్తారు. అదే కాకుండా న్యాయం అనేది వేరు, టెక్నికల్ ఆస్పెక్ట్ వేరు. ఇక్కడ మనం న్యాయం జరగాలని కోరుకుంటాం తప్ప ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఇరికిద్దాం అనేది తప్ప. సో ఫైనల్గా మీరు ఒక ఈ ఉద్యమానికి సంబంధించి కూడా మహిళలు కూడా సపోర్ట్ చేస్తున్నారు పెద్ద ఎత్తున అని కూడా చెప్తున్నారు. సో మిగతా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ చట్టాలకు సంబంధించి మహిళలకు శత్రువులు అవుతున్నారని భావించే అవకాశం ఉంది కదా, ఏమంటారు దీని గురించి? ఒక్క 498A కేసు ఒక వైఫ్ వెళ్ళి పెడితే అత్త, భర్త వాళ్ళ అక్క, చెల్లెలు, ఎంతమంది ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నారో అంతమంది మీద పెట్టచ్చు. ఒక మహిళకి 5 మంది మహిళలు మీద పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇటువంటి బాధిత మహిళలే ఎక్కువ ఉన్నారు. అంటే 498A నాకు సహకరిస్తుంది అని అనుకునే ఒక మహిళ ఉంటే 498A తప్పుడు సెక్షన్ అని భావించే 5 మంది మహిళలు 1:5. సో ఈ మహిళలందరూ మనకే సపోర్ట్ చేస్తారు. సో ఫైనల్గా ఈ రైట్స్కి సంబంధించి ఎట్లాంటి డిమాండ్ కానీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తు? ఇది ఒక అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఎప్పుడు ముందుంటా, వాళ్ళకి లీగల్గా కావచ్చు ఏదో రకంగా సహకారం నేను అందిస్తూనే ఉంటాను. బట్ ఇవాళ తను ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఇలా ధర్నా ఆర్గనైజ్ చేశాడు కెవిన్. సో తన కోసం నేను రావడం జరిగింది. చూద్దాం, అవకాశం దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తాడో దాన్ని బట్టి మనం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఏదో ఒక రోజున ఖచ్చితంగా హీటింగ్స్ అనేది ప్రారంభించిన మొట్టమొదటి స్టేట్గా మన తెలంగాణ గుర్తించుకోవాలని నా కోరిక. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఈ టీమ్స్కి సంబంధించి ఖచ్చితంగా ఈ ఉద్యమం అనేది ఇక ముందు కొనసాగుతుంది. ఇది ప్రారంభించినటువంటి స్టేట్గా తెలంగాణ నిలవబోతుందని చెప్పేసి కూడా శేఖర్ భాష చెప్తున్న నేపథ్యంలో సమాజంలో ఉన్నటువంటి చట్టాల విషయంలో మగవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు, కొంతమంది చనిపోతున్నారని కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి దీనికి సంబంధించి కానీ ఇటు భారతీయ చట్టాలు కానివ్వండి, ఇటు తెలంగాణ సర్కార్ కానీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటే నిజంగా షీ టీమ్స్ను ఏర్పాటు చేసినట్టుగానే హీ టీమ్స్ని ఏర్పాటు చేస్తారా? మరి ఎవరైతే మగజాతి ఇబ్బంది పడుతుందో, మగవారు ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ హీ టీమ్స్ అనేది రూపకల్పన జరిగి వీరికి అండగా నిలుస్తున్నాయి. ఇలాంటి అనేక అంశాలు అయితే కొంత ఆసక్తికరంగా మారాయి అనే చెప్పాలి. సో దీనికి సంబంధించి ఇక వీరు ఉద్యమాలు చేస్తున్న నేపథ్యంలో మరి ఈ ఉద్యమాలు ఎటువైపు వెళ్తాయి, ఎంతవరకు సక్సెస్ అవుతాయి అనేది కూడా ఇక ముందు తెలియాల్సింది. సో ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ జైతో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ ధర్నా చౌక్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.